హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. నా పేరు స్వాతి. ప్రీవియస్ క్లాసెస్లో మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ సంబంధించి 3 పార్ట్స్గా మనం తెలుసుకున్నామండి. సో ఈ 4th పార్ట్లో మనం క్యారీ ఫార్వర్డ్ లాసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ హెడ్లో ఇన్కము ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అంటే అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సెట్ ఆఫ్ చేస్తామో వాటి గురించి కూడా, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ గురించి కూడా ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే క్యారీ ఫార్వర్డ్ లాసెస్. సో క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే హౌస్ ప్రాపర్టీని మనం 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే హౌస్ ప్రాపర్టీని మనం నార్మల్గా ఏమంటాము, అమౌంట్ వైజ్ రిస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్. అమౌంట్ వైజ్ రిస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ అంటే మనము హౌస్ ప్రాపర్టీని ఏదైనా హెడ్తో, అంటే హౌస్ ప్రాపర్టీలో వచ్చిన లాసెస్ని వేరే హెడ్తో మనం సెట్ ఆఫ్ చేయాలి అనుకుంటే కరెంట్ ఇయర్లో 2 lakhs వరకు మాత్రమే మనం సెట్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. అయితే హౌస్ ప్రాపర్టీలో వచ్చిన లాస్ని హౌస్ ప్రాపర్టీలో వచ్చిన ఇన్కమ్తో మనం సెట్ ఆఫ్ చేయాలనుకుంటే అమౌంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మన హౌస్ ప్రాపర్టీకి సంబంధించి లాసెస్ని మనం 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ అది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి అండి. అలాగే 8 yearsకి ఇంకొకటి వచ్చింది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్, అంటే నార్మల్ బిజినెస్కి వచ్చిన లాసెస్ని మనము హౌస్ ప్రాపర్టీ లాగే 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ లాసెస్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయినా సరే మనకి లాస్ అనేది వస్తే ఆ లాసెస్ని మనము కరెంట్ ఇయర్లో సెట్ ఆఫ్ చేసుకున్నాం. లేదు అంటే నెక్స్ట్ మనకి ఎన్ని అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఇలా ఈ 3 ఐటమ్స్, ఈ 3 హెడ్స్ అంటే హౌస్ ప్రాపర్టీ, బిజినెస్, క్యాపిటల్ గెయిన్స్. సో మన క్యాపిటల్ లాసెస్ ఈ 3 హెడ్స్కి మాత్రం మనకి 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు మనం సెట్ ఆఫ్ చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో స్పెక్యులేటివ్ బిజినెస్ ఏం చెప్తుందంటే 4 years వరకు మాత్రమే, అంటే 4 అసెస్మెంట్ ఇయర్స్ అండి, 4 అసెస్మెంట్ ఇయర్స్ వరకు మాత్రమే మనం క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఛాన్స్ ఉందని స్పెక్యులేటివ్ బిజినెస్ చెప్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. అయితే ఇక్కడ స్పెక్యులేటివ్ బిజినెస్కి ఏంటంటే, స్పెక్యులేటివ్ బిజినెస్ మనకు తెలిసిందే రిస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్. సో మనము అది కరెంట్ ఇయర్ దగ్గర నుంచి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసిన వరకు కూడా మనకి సేమ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్లోనే ప్రాఫిట్ వస్తేనే మనం సెట్ ఆఫ్ చేయడం అవుతుంది తప్ప అదర్ హెడ్స్లో మనం సెట్ ఆఫ్ చేయడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా సేమ్ మనకి ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్, ఇక్కడ కూడా అంతే, సిమిలర్ హెడ్లో అయితేనే మనం సెట్ ఆఫ్ చేయడానికి అవుతుంది. ఇది కూడా మనం 4 అసెస్మెంట్ ఇయర్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే ఇలా మనకి 3 హెడ్స్లో మనకి ఏం చెప్తున్నాయంటే మనకి ఈ 3 సోర్సెస్ ఏం చెప్తున్నాయి, మీరు 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని. ఇంకో 2 సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే 4 years వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనేసి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ టైం లిమిట్ దాటిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ లిమిట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఛాన్స్ ఉంది, అది ఎక్కడికి ఎక్స్పైర్ అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ ఇచ్చారో అన్ని ఇయర్స్ వరకు మాత్రమే మీరు లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే అదర్ సోర్సెస్ సంబంధించి మనము టోటల్ టేబుల్లో చూసామండి. మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏదైతే మనకి వస్తుందో, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ వాటెవర్, సో అదర్ సోర్సెస్లో వచ్చిన ఇన్కమ్స్ మనము వాటి నుంచి వచ్చిన లాసెస్, అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన లాసెస్ని మనం సెట్ ఆఫ్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్స్ లేదు. సో అందుకే కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అంటే అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అయినా, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్. సో ఏవైతే ఉన్నాయో వీటికి నెంబర్ ఆఫ్ ఇయర్స్లో టైం లిమిట్తో సంబంధం లేదు. ఇన్ఫినిటివ్ పీరియడ్స్ అంటే ఎప్పుడైనా సరే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ ఇలాగే మనకి స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35AD గురించి మనం మాట్లాడుకున్నాం.
కోల్డ్ చైన్ ఫెసిలిటీ కానీ, హౌసింగ్ ప్రొజెక్ట్స్ కానీ, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, షుగరు వీటి వాటికి సంబంధించి వేర్ హౌసింగ్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినప్పుడు, సో వీటన్నీ కూడా స్పెసిఫైడ్ బిజినెస్ అన్నీ కూడా 35AD కింద వస్తాయి. 35AD కూడా మీరు ఇన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలని లేదు, దీనికి కూడా టైం లిమిట్ లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సర్టెన్ లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే, హెడ్స్లో ఉన్న లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మీరు విత్ ఇన్ టైం లిమిట్లోగా రిటర్న్స్ ఫైల్ చేస్తేనే మీకు మీ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంటున్నారు. అంటే మనకి టైం లిమిట్స్ ఏంటి, రిటర్న్ ఫైలింగ్ పీరియడ్ మనందరికీ తెలిసిందే, July 31 రిటర్న్స్ ఫైల్ చేయాలి. అలాగే ట్యాక్స్ ఆడిట్ టైం లిమిట్ September 30. అప్పట్లోగా మనం రిటర్న్స్ ఫైల్ చేస్తేనే మనకి ఈ లాసెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఏంటంటే ఇక్కడ ఏవైతే ఎస్ కింద నేను పెట్టానో, స్పెక్యులేటివ్ బిజినెస్ అవ్వచ్చు, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ కానీ, క్యాపిటల్ లాసెస్ కానీ, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ కానీ, అలాగే స్పెసిఫైడ్ బిజినెస్, వీటన్నిటి కూడా ఎస్ ఉందండి. అంటే ఏంటంటే వీటికి సంబంధించి మనము లాసెస్ వస్తే ఆ లాసెస్ని మనం ఇన్ని ఇయర్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ముందుగా మనం రిటర్న్స్ ఫైల్ చేస్తేనే లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు రెడ్ కలర్లో నో అని ఉంది కదా, ఒకటి హౌస్ ప్రాపర్టీ దగ్గర, నెక్స్ట్ ఏంటంటే అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్, వీటి దగ్గర మాత్రమే మీకు నో అని ఉంది. ఎందుకంటే వీటికి టైమ్లీ రిటర్న్తో సంబంధం లేదు, ఎప్పుడైనా సరే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాతే చేయాలని లేదు. ఏ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ అగెన్స్ట్ ఇట్స్ ఓన్ హెడ్ ఓన్లీ. అంటే ఏదైతే బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ వచ్చిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీని ఫస్ట్ మన కరెంట్ ఇయర్లో మన ఓన్ హెడ్లో, అంటే హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాఫిట్లోనే సెట్ ఆఫ్ చేస్తే అమౌంట్ వైజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. వేరే హెడ్లో మీరు సెట్ ఆఫ్ చేసుకోవాలంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించి 2 lakhs వరకు సెట్ ఆఫ్ చేసుకున్నాం, కానీ మీకు హౌస్ ప్రాపర్టీ మీద 4 lakhs లాస్ వచ్చింది. రిమైనింగ్ 2 lakhsని మీకు ఫర్దర్ అసెస్మెంట్ ఇయర్లో 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే అది నెక్స్ట్ ఇయర్కి మీకు ఏమవుతుంది, బ్రాడ్ ఫార్వర్డ్ లాస్. ఈ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ మీరు సెట్ ఆఫ్ చేసుకోవాలంటే హౌస్ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్తో మాత్రమే నెక్స్ట్ ఇయర్స్లో మీరు సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ట్యాక్స్ కన్సల్టెన్సీ అనుకోండి. ట్యాక్స్ కన్సల్టెన్సీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాక్స్ కన్సల్టెన్సీ తీసుకున్నాను. ట్యాక్స్ కన్సల్టెన్సీ అనేది సర్వీస్ సెక్టార్. ఈ సర్వీస్ సెక్టార్ సంబంధించి మనకి సేల్స్ ఎంత అండి, 12 lakhs అయ్యి అనుకోండి. సో 12 lakhs అంటే ఒక 12 lakhs అయింది. దీనికి ఎక్స్పెన్సెస్ చూస్తే అంటే ఆఫీస్ మెయింటైన్ చేసి దాని రెంట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ 8 lakhs అండి. ఇదంతా కూడా పరాణం బేసిస్ అండి, మంత్లీ కాదు, పరాణం బేసిస్లో చెప్తున్నాను. రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ 8 lakhs. అదర్ ఎక్స్పెన్సెస్, సో మీకు అది స్టేషనరీ వైజ్గా కావచ్చు, పేపర్స్ అని, నెట్ ఛార్జెస్ అని, రిమైనింగ్ అన్నీ కూడా మీకు 5 lakhs. మనకి తెలుసు రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఫిక్స్డ్ కాస్ట్ కింద వస్తుంది. సో మనకి అదర్ ఎక్స్పెన్సెస్ వేరియబుల్ కాస్ట్. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా టోటల్ కాస్ట్ మనకి 13 lakhs వస్తుంది. 13 lakhs అవుతుంది, సేల్స్ ఏమో 12 lakhs. సో ఇక్కడ మనకి లాస్ ఎంత, 1 lakh. సో మనకి మన సేల్స్ చూసుకుంటే మన ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని మనకి నెట్ లాస్ 1 lakh చూపిస్తుంది. సో యాక్చువల్గా ఇది లాస్ అని అంటే ఏదైతే ఈ నెట్ లాస్ వచ్చిందో దాన్ని మనం అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్అబ్జార్బ్డ్ ఈ ఎక్స్పెన్సెసే మనకి రికవర్ అవ్వలేదు. యాక్చువల్గా రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపల్సరీ, అది మనం ఆఫీస్ మెయింటైన్ చేస్తాం, రెంట్ పే చేయాలి, అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్ అవి అవుతూనే ఉంటాయి. సో మనం ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్సెస్గా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకి ఈ రికవర్ అవ్వలేని అమౌంట్ 1 lakhని మన అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం. సో ఈ అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్ని మనము నెక్స్ట్ ఇయర్ అయినా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మనం రికవర్ చేసుకునే ఛాన్స్ అనేది అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్కి ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ లాస్ వచ్చిందా అంటే యాక్చువల్గా సేల్స్ 12 lakhs అంటే పర్వాలేదండి, ఒక కన్సల్టెన్సీ మీద 12 lakhs సర్వీసెస్ బేసెస్ మీద వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఇక్కడ గమనిస్తే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్లో 5 lakhs ఉన్నాయి. ఇక్కడ తగ్గించుకుంటే ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ 1 lakh అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉండదు. అయితే ట్యాక్సేషన్ పరంగా మనకి అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అనేది, అన్అబ్జార్బ్డ్ ఏదైతే ఎక్స్పెన్సెస్ వస్తుందో చాలా నోటెడ్ అండి. సో ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనకి సేల్స్ 12 lakhs. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎలా అనుకున్నాం అలాగే సేల్స్ 12 lakhs అనుకోండి. ఇది ఒక బిజినెస్ సంబంధించిన ఎగ్జాంపుల్.
సో ఇక్కడ బిజినెస్ ఎక్స్పెన్సెస్ మనం చూస్తే 7 lakhs, అయితే డిప్రిషియేషన్ 6 lakhs. సో ఇక్కడ మనం చూస్తే బిజినెస్ ఎక్స్పెన్సెస్ అండి. బిజినెస్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఆ ఇయర్లో జరిగిన ఎక్స్పెన్సెస్. అయితే డిప్రిషియేషన్ అనేది ఇయర్లో అవుతున్న డిప్రిషియేషన్, ప్రీవియస్ ఇయర్ డిప్రిషియేషన్ మనం తీసుకున్నాం, అది మనం చూసుకోవాలి. ఇది క్యాష్ అవుట్ఫ్లో అనేది ఈ ఇయర్ అవుతుందా లాస్ట్ ఇయర్దా అని మనం చూసుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ తీసుకుంటే 13 lakhs ఉన్నాయి, సేల్స్ అనేది 12 lakhs. సో ఇక్కడ మనకి నెట్ లాస్ అనేది 1 lakh. 1 lakh ఇది మనకి ఏమవుతుంది, దేని రికవర్ చేయకపోవడం వల్ల అవుతుంది, డిప్రిషియేషన్ అనమాట. అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ కింద తీసుకుంటాం అమౌంట్. యాక్చువల్గా మీరు చూస్తే ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది డిప్రిషియేషన్, ఈ ఇయర్లో అవుతున్న క్యాష్ అవుట్ఫ్లో అయితే కాదు. సో మనకి నార్మల్గా ఈ బిజినెస్ ఎక్స్పెన్స్ అనేది ఇయర్ అవుతుంది. సో ఇయర్లో వచ్చిన సేల్స్ 12 lakhs, ఎక్స్పెన్సెస్ ఏమో 7 lakhs. సో మనకి ప్రాఫిట్ ఇక్కడ ఎంత వస్తుంది, 5 lakhs. క్యాష్ ప్రాఫిట్ అంటే మీకు తెలుసు, క్యాష్ సేల్స్ మైనస్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అని. సో మనకి ఇక్కడ సేల్స్ అవుతున్నాయి, అలాగే ఎక్స్పెన్సెస్ కూడా తీసేస్తే మనకు ప్రాఫిట్ వచ్చింది. ఈ డిప్రిషియేషన్ అనేది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది ఇక్కడ మనం తీసుకొచ్చాం. సో ఇది మనం రికవర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఏదైతే నెట్ లాస్ ఉంది, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ని ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్లో బేసిస్లో మీరు చూసుకుంటే ఇక్కడ 5 lakhs మనకు ప్రాఫిట్ వచ్చిందంటే, కానీ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 lakh మనది అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ని మీకు ఎన్ని ఇయర్స్లో అయినా మీరు దీన్ని సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అన్లిమిటెడ్గా అన్నమాట. ఓవరాల్గా అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది. మనం ఇక్కడ చూస్తున్న ప్రకారం లాస్ అని అనుకుంటున్నాం, కానీ ప్రాఫిటే వచ్చింది. కానీ ఏదైతే ఈ 1 lakhని మన అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్గా తీసుకొని మనం ఏవైతే ముందు ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేసుకొని, కరెంట్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, డిప్రిషియేషన్ అవ్వచ్చు, అవన్నీ రికవర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ రికవర్ చేసుకోవచ్చు. అది ఎన్ని ఇయర్స్ అయినా అండి, అన్లిమిటెడ్ అనమాట. పర్టికులర్గా ఇన్ని ఇయర్స్లో లిమిటెడ్గా ఇంత టైం లిమిట్లో అట్లా ఇంత టైం లిమిట్లో అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్ని రికవర్ చేయాలని లేదు. మీరు ఇన్ఫినిటివ్ ఎప్పుడైనా సరే, ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో ఎప్పుడైనా సరే అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ మీరు రికవర్ చేసుకోవచ్చు. వేర్ ఫుల్ ఎఫెక్ట్ కెనాట్ బి గివెన్ టు డిప్రిషియేషన్ డ్యూ టు ద ఇన్ఎడ్వకసీ ఆఫ్ ప్రాఫిట్స్. మీరు ఇప్పుడే చూసారు, డిప్రిషియేషన్ అనేది అది ఈ ఇయర్లో అవుతున్న అవుట్ఫ్లో కాదు, ప్రీవియస్ ఇయర్లో అవుతున్న అవుట్ఫ్లో. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఎడ్వకసీ ఆఫ్ ప్రాఫిట్స్ అని కరెక్ట్గా యాక్యురేట్గా మనకి ప్రాఫిట్స్ అనేది చూపించదు. దెన్ రిజల్టింగ్ ఫిగర్ ఇస్ టర్మ్డ్ యాజ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్. సో మీకు ఇక్కడికి చూస్తే ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈ మీనింగ్ అర్థమవుతుందండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే పైన మీనింగ్ మీకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే డిప్రిషియేషన్ ఇంక్లూడ్ అయింది, అప్పుడే ఇన్అడ్వకేట్ ప్రాఫిట్స్, యాక్చువల్గా ప్రాఫిట్స్ 5 lakhs. సో ఈ ఇక్కడ డిప్రిషియేషన్ మీరు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ మీరు చూపించడం వల్ల మీకు నెట్ లాస్ అని చూపిస్తుంది. సో 1 lakh చూపిస్తుంది, దాన్నే మనం అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అంటున్నాం. అదే మీకు మీనింగ్లో చెప్తున్నారు. వేర్ ఫుల్ ఎఫెక్ట్ కెనాట్ బి గివెన్ టు డిప్రిషియేషన్ డ్యూ టు ఇన్అడ్వకసీ ఆఫ్ ప్రాఫిట్స్, దెన్ రిజల్టింగ్ ఫిగర్ ఈస్ టర్మ్డ్ యాజ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్. అక్కడ 6 lakhs డిప్రిషియేషన్ యాడ్ చేసుకున్నారు. సో యాక్చువల్గా 5 lakhs ప్రాఫిట్స్ వస్తే 6 lakhs కూడా మీరు డిప్రిషియేషన్ అక్కడే మీరు చూపించడం వల్ల మీకు 1 lakh అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్గా కనిపిస్తుంది. నెక్స్ట్, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ వితౌట్ టైం లిమిట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్కి టైం లిమిట్ అంటూ ఏం లేదు, ఎన్ని ఇయర్స్ అయినా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఎప్పుడు ప్రాఫిట్స్ ఉంటే ఎనీ అదర్ హెడ్, ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈవెన్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఎక్సెప్ట్ సాలరీస్. మీరు ఏ హెడ్తో అయినా అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ హెడ్ అనేది లేదు, కాకపోతే శాలరీతో సెట్ ఆఫ్ చేయడం అవ్వదు. శాలరీ ఇన్కమ్తో మనం ఏ లాస్ని కూడా సెట్ ఆఫ్ చేయడం, శాలరీ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసేది హౌస్ ప్రాపర్టీ ఒక్కటే. సో అయితే అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఎప్పుడు సెట్ ఆఫ్ చేసుకోవాలంటే దానికి కూడా ప్రియారిటీస్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ ఇయర్ లాసు, ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్. అంటే కరెంట్ ఇయర్ ఫస్ట్ మన ప్రియారిటీస్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు ఈ ఇయర్లో కరెంట్ ఇయర్ సంబంధించి ఈ ఇయర్లో ఏమైనా లాసెస్ ఉన్నాయా, ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఈ ఇయర్లో వచ్చిన డిప్రిషియేషన్ ఉందా, ముందు వాటిని క్లియర్ చేసుకోవాలి, అంటే సెట్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్, బ్రాడ్ ఫార్వర్డ్ లాస్, అంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించి స్పెక్యులేటివ్ బిజినెస్ కావచ్చు, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ కావచ్చు, హౌస్ ప్రాపర్టీకి సంబంధించి కానీ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే వాటి హెడ్ బట్టి ఆ లాసెస్ని సెట్ ఆఫ్ చేస్తారు. లాస్ట్లో బ్రాడ్ ఫార్వర్డ్ అన్అబ్జార్బ్డ్, ఏదైతే మన అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఉంటుందో ఆ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ని మనం ఇక్కడ సెట్ ఆఫ్ చేసుకోవాలి, అంటే ప్రియారిటీ బేసిస్గా వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే
మనకి ఇక్కడ సేల్స్ 1000 lakhs ఉన్నాయి, ఇక్కడ బిజినెస్ ఎక్స్పెన్సెస్ 1200 lakhs అండి. సేల్స్ ఏమో మీకు 1000 lakhs అయితే బిజినెస్ ఎక్స్పెన్స్ 1200 lakhs. ఇక్కడ మీరు చూస్తే లాస్ వచ్చింది 200 lakhs. అయితే అదే ఇయర్లో డిప్రిషియేషను, సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్. మనం ఆల్రెడీ చెప్పాము ఈ 3 కూడా డిస్క్రిషనరీ కాస్ట్ అంటే యాజ్ అవర్ విష్ మాట. ఎప్పుడైనా మనం వీటిని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏ ఇన్కంలో ఎనీ హెడ్ ఆఫ్ ఇన్కంలో మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ కానీ, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ కానీ, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్ కానీ బిజినెస్ లాసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో వీటిని మనం ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మన బిజినెస్ లాసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. యాక్చువల్గా బిజినెస్ లాస్ ఎంత 200. మనకి ఇక్కడ 200 అంటే ఎక్స్ట్రా, మనకి సేల్స్తో పోల్చుకుంటే ఎక్స్పెన్సెస్ 200 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి బిజినెస్ లాస్ 200. ఈ అన్అబ్జార్బ్డ్ ఏవైతే ఇయర్లో కానివి ఇంక్లూడ్ అయి ఉన్నాయో వాటిని మనము ఎన్ని ఇయర్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ 1450 చూపిస్తున్నారు, నెట్ లాస్ అనేది 450. సో ఈ నెట్ లాస్ 450 అనేది దీంట్లో బిజినెస్ లాస్ ఇంక్లూడ్ అయింది. ఆ బిజినెస్ లాస్ తీసి రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మనం ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఇది బిజినెస్ లాస్ అండి. సో ఈ బిజినెస్ లాస్లో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం 200 అని. ఈ 200ని మీరు బిజినెస్ లాస్ని 8 అసెస్మెంట్ ఇయర్స్లో మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. బిజినెస్ లాస్ మనకు తెలుసు, మనం 8 అసెస్మెంట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. అయితే ఏదైతే బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ వస్తుందో నెక్స్ట్ ఇయర్కి దాన్ని మనము సేమ్ హెడ్ తోటే మనం సెట్ ఆఫ్ చేయాలి, కానీ అదర్ హెడ్స్తో మనం సెట్ ఆఫ్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అయినా, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అయినా, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ఐటమ్స్ కూడా మనము ఇన్ఫినిటివ్ టైం పీరియడ్లో క్యారీ ఫార్వర్డ్ చేసి ముందు ప్రియారిటీ వైజ్గా మనము సెట్ ఆఫ్ చేసుకోవాలి. సో అలా సెట్ ఆఫ్ చేసుకుంటే మన అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఆ ఇయర్ ఎనీ హెడ్తో మనం అంటే పర్టికులర్గా ఈ హెడ్తో సెట్ ఆఫ్ చేయాలని లేదు, ఏ హెడ్తో అయినా మనము దీనికి వచ్చిన లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అనేది ఈ ఇయర్లో వచ్చిన క్యాష్ అవుట్ఫ్లో కాదండి. ప్రీవియస్గా అది మీకు ప్రాపర్గా వచ్చిన లాస్ కూడా కాదు. ఎడిషనల్గా మీకైనా ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఎడిషనల్గా అయినా లాసెస్ అవ్వచ్చు. ఆ లాసెస్ సంబంధించి మీరు అక్కడ రికవర్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. డిప్రిషియేషన్ అంతే. డిప్రిషియేషన్ ఇయర్ కొంతవరకు రికవర్ చేసుకున్నారు డిప్రిషియేషన్ని. సో ఇయర్లో రికవర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అది బ్రాడ్ ఫార్వర్డ్ అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ అవుతుందో అది ఏ హెడ్తో అయినా మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.